ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చి 2 రోజులు కూడా అవ్వలే. ఆలోపే వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్లో హ్యూమిలియేషన్ అనే వర్డ్ హాట్ టాపిక్ కింద మారింది. అయితే ఇది ఇండియన్ టీం మేనేజ్మెంట్ చేసింది తప్ప లేకపోతే అశ్విన్ తొందరపాట? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. మీ అందరికి ఒక స్మాల్ జెంటిల్ రిమైండర్, అదేంటో మీకు కూడా తెలుసు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్ డైరెక్ట్లీ. ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ తీసుకోగానే మనందరికీ షాకర్ లాగా వచ్చింది, దీంట్లో డౌటే లేదు. అయితే వాళ్ళ ఫాదర్ వచ్చి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది. ఆర్ అశ్విన్ ఈ రిటైర్మెంట్ హ్యాపీ స్పేస్లో తీసుకోలేదు. దీనికి కారణాలు వేరియస్ ఉండొచ్చు. అయితే ద హోల్ పర్పస్ నేను వచ్చి మీ ముందు ఈ వీడియో చేస్తున్న కారణం ఏంటంటే, ఐ వాంట్ టు షో యూ గైస్ దిస్ వీడియో ఇన్ 2 halves. ఫస్ట్ హాఫ్ వచ్చేసి అశ్విన్ ఎట్లా ఆలోచించి ఉండొచ్చు ఈ రిటైర్మెంట్ ప్రాసెస్లో, అండ్ ఇంకోటి ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ 2 parts. ఫస్ట్ అశ్విన్ ఎట్లా ఆలోచించాడో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. జస్ట్ 2 months ముందే ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అయింది, 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్. దాంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరో తెలుసా? ఆర్ అశ్విన్. ఆ సిరీస్లో 11 వికెట్స్ ఉన్నాయి, ఒక 6 wicket హాల్ ఉంది. అండ్ చేపక్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరు అవుట్ అయిన తర్వాత ఇండియాకి అశ్విన్ సెంచరీ కూడా కొట్టాడు, అందుకనే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది. కట్ చేస్తే న్యూజిలాండ్ సిరీస్ ఎవరు పర్ఫార్మెన్స్ సరిగా రాలే, అయినా అశ్విన్ దాంట్లో 9 wickets తీసుకున్నాడు. కట్ చేస్తే డైరెక్ట్ ఆస్ట్రేలియాకి వచ్చేద్దాం. ఫస్ట్ టెస్ట్ పర్త్లో అగైన్స్ ఆస్ట్రేలియా, హై ప్రెషర్ గేమ్. ఆస్ట్రేలియా దగ్గర 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. యూ ఎక్స్పెక్ట్ యువర్ నెంబర్ 1 ఆఫ్ స్పిన్నర్ టు ప్లే. దొరకలే, 11లో తన పేరు లేదు. షాక్ అయ్యాడు, నన్ను తీసుకోపోవటం ఏందని. సరే, తీసుకుని ఎవరిని తీసుకోవాలి? జడేజాని కూడా తీసుకోలే. ఎవరిని తీసుకున్నారు? వాషింగ్టన్ సుందర్. ఇండియా రీజన్ ఏంటి? మాకు ఒక బ్యాటర్ కావాలి హూ కెన్ బౌల్ అని చెప్పేసి. కానీ అశ్విన్ మైండ్లో ఏముంటుంది? మొన్ననే కదా నేను సెంచరీ కొట్టింది, మీ అందరు ఫ్లాప్ అవుతాయి బ్యాటర్, నేను సెంచరీ కొట్టా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా వచ్చింది బంగ్లాదేశ్తో, అండ్ ఐ గాట్ 6 టెస్ట్ సెంచరీస్. తన మైండ్ సెట్ అట్లా ఉంటుంది. యాజ్ ఎ ప్లేయర్ యూర్ బౌండ్ టు థింక్ లైక్ దట్. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. ఓకే, రోహిత్ శర్మ సంహో తన ఇంటర్వ్యూలోనే విన్నాం, రోహిత్ శర్మతో అప్పుడే డిసైడ్ చేసి మాట్లాడంట, నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాను, దిస్ ఈజ్ నాట్, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ అని చెప్పేసి. కానీ రోహిత్ శర్మ ఏదో చేసి మేనేజ్ చేశాడు, ఆగు బాబు ఇంకా టైం తీసుకో, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఉంది అని. సరే, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నోటీస్ చేయండి. ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్కి 9 days గ్యాప్ ఉండింది. మధ్యలో పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు అగేన్స్ట్ ఆస్ట్రేలియా. అది 50 overs మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో అశ్విన్ బౌలింగ్ వేయలే, బ్యాటింగ్ చేయలే. జనరలీ ఫస్ట్ టెస్ట్ ఆడకపోతే మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి కదా పింక్ బాల్తో ఆడాలని, కానీ ఆడలేదు తను. దాని అర్థం ఏంటి? అప్పుడు దాకా హీ వాజ్ నాట్ ప్లేయింగ్, హీ వాజ్ నాట్ సపోజ్ టు ప్లే పింక్ బాల్. మరి దాని తర్వాత టీమ్ మేనేజ్మెంట్ ఏం డిసైడ్ చేస్తారో, ఏమైందో, మొత్తానికి ప్రెషర్ వచ్చిందా, అండ్ వాట్ ఎవర్ కాన్వర్జేషన్ దే హ్యాడ్ సీనియర్ మొత్తం అందరూ, దే హ్యావ్ డిసైడెడ్ టు ప్లే అశ్విన్ ఇన్ పింక్ బాల్ టెస్ట్. అండ్ రోహిత్ శర్మ అదే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాడు, ఐ కన్విన్స్డ్ ఆర్ అశ్విన్ నా పింక్ బాల్ టెస్ట్ ఆడిపిస్తానే, తన ప్రామిస్ ఏదైతే చేశాడో నిలబెట్టుకున్నాడు, పింక్ బాల్ టెస్ట్ ఆడిపించారు. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది, పింక్ బాల్ టెస్ట్లో అశ్విన్ బౌల్ బ్రిలియంట్లీ. తను యాక్చువల్లీ ట్రావిస్ హెడ్ని 70 మీద అవుట్ చేశాడు. లాఫ్ట్ కొడితే బాల్ మంచి డిప్ అయింది, డిసీవ్ అయిపోయాడు ట్రావిస్ హెడ్. అన్ఫార్చునేట్లీ సిరాజ్ క్యాచ్ డ్రాప్ చేశాడు, లేకపోతే అక్కడ టర్న్ అరౌండ్ ఉండేది మ్యాచ్ది. సో అశ్విన్ బౌల్ రియల్లీ వెల్. ఎక్కువ వికెట్స్ రాలేదు, ఒకటే వికెట్ వచ్చింది, కానీ హీ బౌల్డ్ దట్ పింక్ బాల్తో బెస్ట్ బౌలింగ్ వేసాడు. ప్లస్ మ్యాచ్ కంటే ముందు కూడా హీ వాజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఇండియా. మీకు తెలుసా, బూమ్రా కంటే ముందు 17 wickets ఉన్నాయి పింక్ బాల్తో. సో హీ డిజర్వ్ టు ప్లే విత్ ద పింక్ బాల్. దట్ ఈస్ హౌ హీస్ మైండ్ సెట్ వర్క్స్. అండ్ వితౌట్ ఎ డౌట్ మంచిగా వేసిన తర్వాత నెక్స్ట్ లెట్స్ కమ్ టు థర్డ్ టెస్ట్. ఇక్కడ అసలే మజా స్టార్ట్, గ్యాబా. సో సెకండ్ టెస్ట్ పింక్ బాల్తో మంచిగా వేసిన, థర్డ్ టెస్ట్ యూ ఎక్స్పెక్ట్ కదా, ముందు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే ఏం చేంజ్ అవ్వాలి. మళ్ళీ ఈ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ డ్రాప్. ఈసారి జడేజా ఆడతాడు మ్యాచ్. ఇంకా ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, ఇంకా నా వల్ల కాదు, ఫస్ట్ టెస్ట్ అని రిటైర్మెంట్ తీసుకుంటే వద్దు ఆడిపించి మళ్ళీ మంచిగా వేసిన తర్వాత మళ్ళీ డ్రాప్ చేస్తారని ఈగో హర్ట్ అయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీమ్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ మళ్ళీ ఎప్పుడో అక్టోబర్లో వెస్టిండీస్తో ఉంది, అంటే 11 months తేడా ఉంది. మరి నేను ఎందుకు ఆడాలి అని చెప్పి వెళ్ళి ఇంకా చెప్పేశాడు క్లారిటీతో, ఇంకా నేను ఉండనని. అక్కడ విరాట్ కోహ్లీ కూర్చొని మనం చూసాం వీడియోలో, లాంగ్ కాన్వర్జేషన్స్ ట్రై చేశారు అశ్విన్ని కన్విన్స్ చేస్తానికి, హగ్గులు కూడా ఇచ్చారు, అన్నీ చేశారు, కానీ అశ్విన్ ఒప్పుకోలే. ఐ వాంట్ టు టేక్ దిస్ రిటైర్మెంట్ అని చెప్పేసి అన్నాడు. రోహిత్ శర్మ ట్రై చేసి ఉంటాడు, గౌతమ్ గంభీర్ ట్రై చేసి ఉంటారు, సీనియర్ ప్లేయర్స్ అందరు మాట్లాడి ఉంటారు, కానీ కుదరలే. సో ఫైనలీ ఆ డిసిజన్ అయితే తీసుకున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా తన మాటలు వింటే చాలా క్లారిటీతో చెప్పాడు, నాకు ఇంకా క్రికెట్ ఉంది, అంటే ఐ కెన్ స్టిల్ ప్లే, బట్ ఐ డిసైడెడ్ నాట్ టు ప్లే. అంటే ఆ ఇమోషనల్లీ తీసుకున్నట్టు క్లియర్గా అనిపించింది డిసిషన్. అండ్ దిస్ వాజ్ హౌ అశ్విన్ థాట్, అండ్ దీంట్లో తప్పే లేదు. బీయింగ్ ఎ లెజెండరీ క్రికెటర్,
ఇన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత అండ్ ఇఫ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ 11 ఛాన్స్ దొరకపోతే దిస్ ఈస్ హౌ అ క్రికెటర్ థింగ్స్ విచ్ ఇస్ వెరీ వెరీ న్యాచురల్. సో దిస్ వాజ్ అశ్విన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టెస్ట్ న్యూజిలాండ్తో ఓడిపోయారు. మెయిన్ కారణము అవతల పక్క లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు డామినేట్ చేశారు, రచిన్ రవీంద్ర ఇంకా డెవన్ కాన్వే. అందుకనే సెకండ్ టెస్ట్ ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలని వెనకాల వైపు చూసారు. ఎవరు ఉన్నారు సెకండ్ ఆఫ్ స్పిన్నర్ అంటే వాషింగ్టన్ సుందర్. హాట్ ఫామ్తో అప్పుడే రంజీ ట్రోఫీలో అగేన్స్ట్ ఢిల్లీ 152 కొట్టాడు, 6 వికెట్లు కూడా తీసుకున్నాడు ఆ మ్యాచ్లో. అందుకనే రాబాబు అని పిలిచారు, రాగానే జస్టిఫై కూడా చేశాడు. 7 వికెట్లు తీసుకున్నాడు, బ్యాటింగ్ చాలా మంచిగా ఆడాడు. టోటల్ సిరీస్లో ఈ గాట్ 16 వికెట్స్. అశ్విన్ 2 టెస్టులో 9 వికెట్స్ అయితే తిను 16 వికెట్లు 2 టెస్టులోనే తీసుకొని హీ వాజ్ వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ ప్లేయర్స్ ఇన్ దట్ సిరీస్. ఈవెన్ దో ఆ సిరీస్ ఇండియా ఓడిపోయిన తర్వాత కూడా న్యూజిలాండ్తో ఫర్ ది ఫస్ట్ టైం వైట్ వాష్ అయింది, ఐబ్రోస్ రేజ్ అయినాయి, చాలా కాంట్రవర్సీస్ అయినాయి. ఈవెన్ అశ్విన్ మీద కూడా రిమార్క్స్ వచ్చినాయి, సరిగా ఏకలే అంత ఫిట్ లేడు అది ఇది అని చెప్పేసి. కానీ ఐఎమ్ నాట్ ట్రైన్ టు కంపేర్, బట్ వాషింగ్టన్ సుందర్ లుక్ బెటర్. సో డిసిషన్ అయితే తీసుకున్నారు ఈ సిరీస్కి, ఇట్ వాజ్ రైట్. వాషింగ్టన్ సుందర్ని ఆడిపిస్తాం, నాట్ ఓన్లీ యాజ్ ఎ బౌలర్, యాజ్ ఎ బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆడాడు. కట్ చేస్తే పర్త్కి వద్దాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఫోకస్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. పర్త్లో వాషింగ్టన్ సుందర్ని ఆడిపించారు. ఎందుకు? ఇండియన్ టీం అన్నారు మాకు బ్యాటర్ కావాలి బౌలింగ్ కంటే ఎక్కువ అని. అది తీసుకున్నది ఇప్పుడు డిసిషన్ కాదు, హిస్టరీ నుంచి అట్లానే. ఇంతవరకు పర్త్లో అశ్విన్ ఆడిందే లేదు. తన డెబ్యూ నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు పర్త్లో ఆస్ట్రేలియా తను ట్రావెల్ చేసినా ప్లేయింగ్ 11లో ఆడలే. ఈ స్టార్ట్ చూడండి, 2012లో సేవాగ్ ఆడాడు యాజ్ ఆఫ్ స్పిన్ ప్లస్ బ్యాటర్. 2018లో విహారీని ఆడిపించారు, బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్, కానీ అశ్విన్ ఆడిపిలే. అండ్ ఇక్కడ మళ్ళీ 2024లో వాషింగ్టన్ సుందర్ని ఆడిపించారు. సో హిస్టరీ నుంచి వస్తుంది. దీనికి కారణం ఏంటి? ఈ పిచ్లో మరీ యూ డోంట్ నీడ్ ఎ జెన్యున్ ఆఫ్ స్పిన్నర్, మీకు బ్యాటర్ కావాలి. ప్లస్ వాషింగ్టన్ సుందర్ అంటే బెటర్ ఫీల్డర్, ప్లస్ బ్యాటింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకోటి మైండ్లో పెట్టుకోవాల్సింది, 6 టెస్ట్ సెంచరీస్ ఉన్నాయి అశ్విన్కి, దెర్ ఇస్ నో డౌట్, ఈజ్ అ ఛాంపియన్ ప్లేయర్. కానీ ఎక్కువ అబ్రాడ్ రాలే కదా. మీకు బౌన్సీ పిచ్చెస్ మీద ఎవరు మంచిగా ఎక్కువ ఆడతారంటే వాషింగ్టన్ సుందర్. ఇంతకుముందు కూడా ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ బ్యాటెడ్ రియల్లీ వెల్, ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ చేశారు. అది మైండ్లో పెట్టుకొని, కరెంట్ ఫామ్ మైండ్లో పెట్టుకొని, ఇంతకుముందు ఆడిన న్యూజిలాండ్ సిరీస్ మైండ్లో పెట్టుకొని వాషింగ్టన్ సుందర్కి ఈ పిచ్ కండిషన్స్ ప్రకారం తను ఆడిపించారు. ఇట్ ఈస్ నథింగ్ అగేన్స్ట్ అశ్విన్. సో ఇక్కడ కూడా మేనేజ్మెంట్ ఈ డిసిజన్ తీసుకుంది, టీమ్ ఫస్ట్ అని చెప్పేసి. కట్ చేసి సెకండ్ టెస్ట్కి వద్దాం. సెకండ్ టెస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రోహిత్ శర్మ ప్రామిస్ చేశాడు పింక్ బాల్తో నేను ఆడిపిస్తాను, ఆ రిటైర్మెంట్ తీసుకోవద్దు అని. వాట్ ఎవర్ కాంట్రవర్సీస్ హీ వాంటెడ్ ఇన్ టు స్టే అండ్ ప్లే, ఆడిపించారు. అండ్ అశ్విన్ యాక్చువల్లీ మంచిగా వేసాడు బౌలింగ్, ఇందాక చెప్పినట్టు ఈ పోల్డ్ రియల్లీ వెల్. కానీ ప్రాబ్లం వచ్చింది అశ్విన్ బౌలింగ్తో కాదు, తన బ్యాటింగ్తో. పింక్ బాల్ చాలా ఫాస్ట్ వచ్చింది, పుల్ షాట్స్ లేట్ అయ్యాడు, ఎనీ టైం అవుట్ అయ్యేటట్టు అనిపించాడు. సో బ్యాటింగ్లో విఫలమేమో. ఇంకోటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది, ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోయారు, డామినేషన్ ఆస్ట్రేలియాది. ఎస్పెషల్లీ బ్యాటర్స్ వేర్ కాట్, బ్యాట్స్మెన్ అసలు రన్సే కొట్టకలే, ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా అని చెప్పేసి మైండ్లో ఉండింది. WTC అట్ స్టేక్. కట్ చేస్తే థర్డ్ టెస్ట్ మ్యాచ్. మనకు తెలుసు కదా ఈ గ్రౌండ్లో చాలా బౌన్స్ ఉంది థర్డ్ టెస్ట్ మ్యాచ్లో. సో ఇక్కడ కావాల్సింది మంచి బ్యాటర్. అందుకు ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఏం ప్రిఫర్ చేశారు, అశ్విన్ ఎటు ఈ పిచ్లో ఓన్లీ చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది స్పిన్నర్స్ది, గ్యాబాల్ ఎక్కువ వికెట్స్ తీయరు స్పిన్నర్స్. అందుకనే జడేజాని ఆడిపించారు, నాట్ యాజ్ ఎ బౌలర్, బికాస్ ఆఫ్ హిస్ బ్యాటింగ్ దృష్టిలో పెట్టుకొని. సో ఏం చేశాడు, జడేజా వాజ్ ద డిఫరెన్స్. తను ఒకవేళ మ్యాచ్ డ్రా అయిందంటే దాంట్లో వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ కేఎల్ రాహుల్తో పాటు జడేజా కూడా. సో దిస్ డిసిషన్ ఆల్సో వాట్ దే టుక్ ఇస్ పర్ఫెక్ట్లీ, అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే డిమాండ్ చేసిందో అది ఆడిపించారు, బై ఇమోషన్స్ వెళ్ళలేదు. దే వాంటెడ్ టీమ్ ఫస్ట్, అందుకనే జడేజాని ఆడిపించారు. అండ్ ఆబ్వియస్లీ అక్కడ అశ్విన్ బ్యాట్ ఫీల్ అయ్యాడు. కానీ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దే వాంటెడ్ టు ప్లే జడేజా బికాజ్ యాజ్ ఎ బ్యాటర్ తను నిరూపించుకున్నాడు కూడా. సో దిస్ ఈస్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చూసారు కదా, 2 పర్స్పెక్టివ్స్ చూసిన తర్వాత మేబీ వీ కెన్ అసెస్ దిస్ సిచ్యువేషన్ కరెక్ట్లీ. యాక్చువల్లీ చూస్తే ఇటు అశ్విన్ కరెక్ట్ అనిపిస్తుంది, ఇమోషనల్లీ డిసిజన్ తీసుకున్నాడు. అండ్ ఇటు పక్క ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ కూడా టీమ్ ఫస్ట్ అని కరెక్ట్ డిసిషన్సే తీసుకున్నారు. కానీ సిచ్యువేషన్ అలా ఉండింది. సరే, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకేమనిపించిందంటే అశ్విన్ కాస్త తొందరపడ్డాడు అనిపించింది. ఎందుకంటే ఇండియాకి ఇప్పుడు రైట్ నో WTC ఫైనల్కి క్వాలిఫై అవ్వాలంటే 2 టెస్ట్ మ్యాచెస్ గెలవాలి. అండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు, సిడ్నీలో ఆడుతున్నారు. అక్కడ కళ్ళు మూసుకొని జడేజా ఇంకా అశ్విన్ 100% ఇద్దరు ఆడాలి, ఆడిపించేవాళ్ళు కూడా. తొందరపడి కొంచెం రిటైర్మెంట్ ఎర్లీ తీసేసుకున్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే ఇండియా నీడ్స్ అశ్విన్. బట్ అగైన్ ఐ కెన్ అండర్స్టాండ్, బీయింగ్ ఎ లెజెండరీ క్రికెటర్ 11లో ఆడిపోయేసరికి యూనో ఆ ఇమోషన్స్ క్యారీ ఓవర్ అయిపోయి హీ హెస్ టేకెన్ ఏ కాల్. తన ఇంటర్వ్యూలో కూడా క్లియర్లీ తెలిసింది, వాళ్ళ ఫాదర్ స్టేట్మెంట్లు కూడా క్లియర్లీ ఎవిడెంట్. బట్ డెఫినెట్లీ ఇట్స్ అండర్స్టాండబుల్. మరి మీరేమంటారు, వాట్ డూ యూ ఫీల్? ఈ 2 పర్స్పెక్టివ్స్ చూసిన తర్వాత అశ్విన్ రైట్ డిసిషన్ తీసుకున్నాడా లేదా, లేకపోతే ఇండియన్ మేనేజ్మెంట్ ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాల్సిందా? షేర్ యువర్ థాట్స్, ఐ వాంట్ యూ టు కమ్యూనికేట్. కింద కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో.
సో గైజ్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. అదే ట్రై చేస్తున్నా నేను, ట్రైంగ్ టు బీ యాజ్ ఇన్ఫర్మేటివ్ యాజ్ పాసిబుల్. ఆ ప్లేయర్స్ ఎట్లా ఆలోచిస్తారో, దట్ వాజ్ మై హోల్ మోటో టు మేక్ దిస్ వీడియో.